హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చింతపండు పులిహోరకి చింతపండు ఎలా ఉడకబెట్టుకోవాలో, అసలు ఎన్ని బియ్యానికి ఎంత చింతపండు పడుతుందో సరైన కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ చింతపండు పులిహోరకి చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండును ఒకసారి కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇలా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ చింతపండు పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను 1/2 కేజీ వరకు అంటే 250 గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ 250 గ్రాముల చింతపండు దాదాపుగా 1 కేజీ నుండి 1.5 కేజీ రైస్కి అయితే పులిహోర కలుపుకోవచ్చు. అంటే 50 గ్రాముల చింతపండు తీసుకుంటే 1/2 కిలో రైస్కి చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు సపరేట్ అయ్యే విధంగా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చిక్కటి చింతపండు రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి చిల్లుల గిన్నె పెట్టేసుకుని ఇందులోకి ఈ చింతపండు వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేళ్లతో కలుపుకుంటూ ఈ చింతపండు రసం కింద గిన్నెలోకి దిగే విధంగా ఇలా ఈ చింతపండు పిప్పిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ చింతపండు పిప్పిని కూడా మరొకసారి అదే గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చిక్కటి చింతపండు రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ రుచికి సరిపడిన సాల్ట్ మొత్తం కూడా ఈ చింతపండు గుజ్జులోనే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 8 నుండి 10 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ పై పెట్టేసుకుని ఈ చింతపండు రసాన్ని దగ్గరకు ఉడికే విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు రసం పొంగిపోకుండా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ చింతపండు రసం ఉడకబెట్టేటప్పుడు మధ్య మధ్యలో పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగిపోకుండా ఇలా గరిటె పెట్టేస్తే దగ్గరికి ఉడుకుతుందన్నమాట, పొంగిపోకుండా. ఇప్పుడు ఈ విధంగా ఇలా చిక్కబడిన తర్వాత ఇలా ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. లేదంటే ఈ చింతపండు దగ్గర పడినప్పుడు ఇలా పైకి తేలి మీద పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా ఈ చింతపండు రసం పూర్తిగా ఇలా దగ్గర పడడానికి 30 నుండి 40 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గర పడిన తర్వాత గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడ అడుగు పట్టకూడదు అనమాట. అడుగు పడితే పులిహోర టేస్ట్ మొత్తం కూడా పాడైపోతుంది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఈ చింతపండు రసం ఇలా చిక్కగా ఉడకబెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవదు అనమాట. సో మనకి ఎప్పుడు పులిహోర కావాలన్నా ఈ చింతపండు గుజ్జు వేసేసుకుని చాలా ఈజీగా పులిహోర అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులిహోర కలుపుకోవడానికి రైస్ వండుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు అంటే 1 గ్లాస్ వరకు రైస్ వండుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని గిన్నెలో వేసేసుకుని ఇలా చల్లారబెట్టుకుని పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక అరకప్పు వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టేసుకుని ఇందులోకి ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా దోరగా వేగిన తర్వాత అదే గిన్నెలోకి వేసేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు వేసుకుని ఈ మినపప్పు శనగపప్పు కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ మినపప్పు శనగపప్పు కూడా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 6 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ ఎండుమిరపకాయలు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు తుంచి వేసుకుని ఈ కరివేపాకు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి.
ఇలా ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఇంగువ, 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు పక్కకు పెట్టుకుంటే ఇది కాస్త చల్లారుతుంది. ఈలోపు రైస్లోకి చింతపండు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 కేజీ రైస్కి ఒక 1/2 కప్పు నుండి ఒక అరకప్పు వరకు చింతపండు పేస్ట్ పడుతుంది. అంటే ఇక్కడ 50 గ్రాముల చింతపండును ఉడకబెట్టుకుంటే 1/2 కిలో రైస్కి పులిహోర చేసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ క్వాంటిటీ చూసుకుని పులిహోర చేసుకోవాలి. ఇలా ఈ చింతపండు పేస్ట్ వేసేసుకుని రైస్లోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేపి తీసుకున్న వేరుశనగుళ్ళు, జీడిపప్పు అలాగే తాలింపు మొత్తాన్ని కూడా వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే కమ్మటి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా ఈ విధంగా చింతపండు ఉడకబెట్టుకుంటే ఎన్ని కేజీల రైస్ అయినా సరే చాలా ఈజీగా పులిహోర చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.